శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రేపు తొలి ఏకాదశి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటిపూట భోజనం చేసి శేషసాయి అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతించడం వలన కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు. శయనం అంటే నిద్రించడం, పడుకోవడం. శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది అని వినికిడి. అలాగే తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్మకం ఆ రోజు. అలాగే అయిపోయింది. ఈ యోగ నిద్రకు వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు మళ్ళీ అనగా కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని అంటారు. అంటే లేయడం, ఉత్తాన ఏకాదశి అంటాం. లేస్తారు కాబట్టి స్వామివారు. ఇప్పుడేమో ఈ దక్షిణాయనంలో రేపు వచ్చేటువంటి ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. అంటే స్వామివారు నిద్రకు ఉపక్రమించమన్నమాట. అలాగే మరియు ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు శుద్ధ ఏకాదశి నాడు స్వామి మేల్కొంటాడు కాబట్టి ఆ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ మధ్యకాల సమయం ఎంత అంటే 4 నెలల కాలం. ఆ తర్వాత ఆ రోజు వచ్చే ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజును ద్వాదశి, దానినే మనము క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటాం. ఈ 4 నెలలు కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాలామంది పీఠాధిపతులు, మహానుభావులు, పెద్దవారు ఈ చాతుర్మాస దీక్ష కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విష్ణుమూర్తిని ఎవరెవరు వారి వారి శక్త్యానుసారముగా, మరీ ముఖ్యముగా రేపు తొలి ఏకాదశి కాబట్టి జాగారం చేసేవారు కూడా జాగారం చేసుకోవచ్చు శక్త్యానుసారంగా. ఇబ్బంది పడుతూ వద్దు. చక్కగా స్వామివారికి విష్ణుమూర్తిని మనసులో ధ్యానించి ఓ నమో భగవతే వాసుదేవాయ అని చెప్పుకున్నా పర్వాలేదు, ఓం శ్రీ మహావిష్ణువే అని చెప్పుకున్నా పర్వాలేదు, విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా విన్నా కూడా పర్వాలేదు. కాబట్టి ఈ వారి వారి శక్తానుసారంగా శ్రీ మహావిష్ణువు అందరూ కూడా రేపటి రోజు ఆరాధించి మనసారా జపించి స్వామివారి కృపకు అందరిలో పాత్రలు కాగలరని నా యొక్క మనవి. అందరూ కూడా శ్రీ మహావిష్ణువును ఆరాధించండి. చాలా శ్రేష్టము, మంచి ఫలితం కలుగుతుంది. మరియు ముఖ్యంగా మనం ఎప్పుడూ కూడా మనకి ఏదో రావాలని ఎప్పుడూ చేయకూడదు. ముందుగా మనం పరమాత్మని ప్రీతి చెందించాలి, పరమాత్మ నీ అనుగ్రహం మాకు కలగాలి అన్న ఒక్క విశ్వాసంతో చేయాలి. ముందుగా ఎప్పుడూ దేవుని అడుగుతూ ఉండడమేనా మన పని? ఆపదలు వస్తే అడుగుతుంటాం, తప్పు లేదు. ఆపదలు ఉన్నా, ఆపదలు లేకపోయినా, కోరికలున్నా, కోరికలు లేకపోయినా ఎప్పుడూ కూడా అది రావాలి, ఇది రావాలి, ఇది కావాలని మనం ఎప్పుడూ వేడుకోకూడదు. సమస్య, ఆపద ఏమనుంటే స్వామివారితో విన్నవించుకోవచ్చును. కానీ ఏ సమస్య ఉన్నా లేకపోయినా కూడా స్వామివారి అనుగ్రహం కలగాలి. ఏ దేవుడైనా సరే స్వామివారి యొక్క కృప కలగాలి మనకుని స్వామివారిని భక్తిగా ఆరాధిస్తే, జపించడం వలన, స్మరించడం వలన, నామస్మరణ చేయడం వలన సాక్షాత్తు మహానుభావులు ప్రీతి చెంది మనకు సత్ఫలితాలు ఇవ్వగలుగుతారు. ఇది అనుభవపూర్వకముగా చెబుతున్నటువంటిది. కాబట్టి అందరూ కూడా పాటించండి. శ్రీ మహావిష్ణు యొక్క కృపకు మీరందరూ కూడా పాత్రులు కాగలరని నా యొక్క మనవి. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహావిష్ణువే నమః.